భారత సుప్రీంకోర్టు చరిత్రలో మరో కీలక మైలురాయి నమోదైంది. 76 ఏళ్ల ప్రయాణంలో తొలిసారిగా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల గరిష్ట సంఖ్య 38కి చేరనుంది. కేసుల పెండెన్సీ తగ్గించడం, న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడమే ఈ నిర్ణయం లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది. 1950 జనవరి 28న ప్రారంభమైన భారత సుప్రీంకోర్టులో అప్పట్లో ప్రధాన న్యాయమూర్తితో పాటు మొత్తం 8 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉండేవారు. కాలక్రమేణీ కేసుల సంఖ్య పెరగడంతో పార్లమెంట్ పలుమార్లు న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ వచ్చింది. 1956లో 11కు, 1960లో 14కు, 1978లో 18కి, 1986లో 26కు, 2009లో 31కి, 2019లో 34కు పెంచింది. ఇప్పుడు తాజా సవరణతో ఆ సంఖ్య 38కి చేరనుంది. రాజ్యసభ ఆమోదంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 పార్లమెంట్ ఆమోదం పొందింది. దీంతో ప్రధాన న్యాయమూర్తితో కలిసి సుప్రీంకోర్టు గరిష్ట బలం 38 మందిగా ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి వేగం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారత సుప్రీంకోర్టులో ప్రస్తుతం దాదాపు 84,000కు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో సివిల్, క్రిమినల్ కేసులు 2 ఉన్నాయి. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెండింగ్ లో ఉన్న కేసుల్లో 10,000కు పైగా కేసులు 10 ఏళ్లకు పైగా విచారణ కోసం ఎదురు చూస్తున్నాయి. వాటిలో 558 కేసులు 20 ఏళ్లకు పైగా, 26 కేసులు 30 ఏళ్లకు పైగా పెండింగ్ లో ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. న్యాయమూర్తుల ఖాళీలు, పెరుగుతున్న వ్యాజ్యాలు, తరచు వాయిదాల వంటి కారణాల వల్ల కేసుల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దేశంలో పెరుగుతున్న కేసుల భారాన్ని దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ఈ నిర్ణయం కీలక అడుగుగా భావిస్తున్నారు. కొత్తగా మంజూరైన పోస్టులు భర్తీ అయిన తర్వాత అత్యున్నత న్యాయస్థానంలో విచారణ వేగం మరింత పెరిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 76 ఏళ్ల సుప్రీంకోర్టు చరిత్రలో న్యాయమూర్తుల సంఖ్యను 38కి పెంచడం అత్యంత కీలకమైన సంస్కరణగా భావిస్తున్నారు. పెండింగ్ కేసుల తగ్గింపులో ఈ నిర్ణయం ఎంత మేరకు ఫలితాలనిస్తుందో చూడాల్సి ఉంది.